ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం జూలై 31తో ముగిసింది. అయితే ఇది అంతకుముందు బుధవారం రాత్రి 7 గంటల వరకు 7 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలైనట్లు ఆదాయ పన్ను శాఖ ప్రకటించింది. వీటిని జూలై 31న ఒక్కరోజే 50 లక్షలకు పైగా రిటర్న్లు దాఖలయ్యాయి. ప్రజలందరూ వీలైనంత త్వరగా రిటర్న్లు దాఖలు చేయాలని ఆ శాఖ విజ్ఞప్తి మేరకు ఈ రిటర్న్లన్నీ దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారీ రిటర్న్లు దాఖలైనట్టు ఐటీ అధికారులు తెలిపారు. అలాగే ఈ మైలురాయిలను సాధించేందుకు పన్ను చెల్లింపుదారులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే మరోవైపు జూలై 31న 24 గంటలు ప్రజలకు సహాయం చేసేందుకు డిపార్ట్మెంట్ మొత్తం సిద్ధంగా ఉండి అన్ని సేవలు అందించింది. అసెస్మెంట్ సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరం 2023-24 కోసం రిటర్న్లు దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31న ఉండడంతో అందరూ ఆ రోజే పూర్తి స్థాయిలో రిటర్న్లు దాఖలు చేశారు. పెనాల్టీలు తప్పించుకోవాలనుకుంటే వీలైనంత త్వరగా ఐటీఆర్ ఫైల్ చేయండి అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ఆదాయ పన్ను శాఖ విజ్ఞప్తి మేరకు అందరూ రిటర్న్స్ దాఖలు చేశారు.